హాయ్ ఎవ్రీవన్. ఇదివరకు రోజుల్లో అయితే చేపలు తీసుకున్నప్పుడు మనమే ఇంటి దగ్గర కసికల బూడిదతో నీట్గా క్లీన్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడున్న రోజుల్లో అయితే ఆ బూడిద దొరకడం కష్టమైంది. అండ్ అలాగే ఇప్పుడు వచ్చే వాళ్ళకి క్లీనింగ్ కూడా అంతగా తెలియట్లేదు. కాబట్టి మనం చేపలు కొనుక్కుంటే అక్కడే చేసేస్తున్నారు. మేము ఫెర్రీ దగ్గర తీసుకున్నాం కదా, ఇక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆంటీయే మా క్లీన్ చేస్తుంది అనమాట. వాళ్ళే చక్కగా క్లీన్ చేసేసి ముక్కలు కూడా కట్ చేసి ఇస్తారు మనకి ఎలా కావాలంటే అలా. ఇక్కడ వీళ్ళందరూ కూడా అదే అనమాట, అక్కడ చేపలు తీసుకొని వెయిట్ వేయించుకొని మనీ పే చేసేసిన తర్వాత ఇక్కడే తీసుకొచ్చి ఇస్తారు. వీళ్ళేమో క్లీన్ చేస్తూ ఉంటారనమాట. అదేమంత ఈజీ అయిన పని అయితే కాదు, ఎవరి పని వాళ్ళకే గొప్ప. నేనైతే ప్రౌడ్గా వాళ్ళ గురించి చెప్తాను, చాలా బాగా చేశారు వాళ్ళు క్లీన్ చేయటం కానీ అదంతా. వాళ్ళ చేసేలోపు ఇక్కడ పక్కనే నదిలో ఇసుక తీసుకురావడానికి ఉపయోగించే పడవల తయారీ, అదే బోట్ తయారీ చేస్తున్నారు. ఇంక ఇవి చూడడానికని ఇట్లా పక్కకు వచ్చామన్నమాట. ఇవి చూసేలోపు అక్కడ అయిపోయింది అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళు పిలిచారు, అటు వెళ్ళామన్నమాట. సో లాంగ్ వీడియో కింద పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.